వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మనం చదువుకున్నటువంటి భాగంలో భక్తుడైనటువంటి దావీదు అరణ్యాల్లో ఉన్నాడు. ఎందుకున్నాడు అరణ్యంలో చెప్పండి? ఆయన ఏ అరణ్యంలో ఉన్నాడో ఇంటి వారికి తెలియదు, ఇరుపొరు వారికి తెలియట్లేదు. అందుకని వెతుక్కుంటూ వచ్చారంట ఇంటివారు. మొదటి వచనం చదువుకుందాం చూడండి. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. అతని తండ్రి ఇంటి వారు కూడా, తల్లి తండ్రి కూడా దావీదును వెతుక్కుంటూ వచ్చారంట. ఇంచుమించు ఎంతమంది అయ్యారని చెప్పుకున్నాం? ఎంతమంది అయ్యారంట? 400 మంది అయ్యారంట. అయితే తల్లిదండ్రులు కూడా వచ్చారు, మిగతా వారు కూడా వచ్చారు. మిగతా వారు ఎవరంట? ఇబ్బంది గలవారందరూ, అప్పులు చేసుకుని వారు, అసమాధానంగా ఉండు వారందరూ కూడా అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. కింద ఒక్క మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. 3వ వచనంలో, తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకొని వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేశాను. ఇప్పుడు భక్తుడైన దావీదు ఏ గుహలో ఉంటాడో, ఏ అరణ్యంలో ఉంటాడో, ఎక్కడుంటాడో తెలియనటువంటి పరిస్థితి. ఇదిగో ఈ శాల దగ్గర ఒక గుహ ఉందంట, అక్కడికి వచ్చాడంట దావీదు అని సౌలుకు వార్త తెలియగానే వెంటనే మనుషులను పెట్టి అక్కడికి పంపిస్తున్నాడు. ఎక్కడ దావీదు దిగాడంటే అక్కడికి మనుషులను పెట్టి పంపిస్తున్నాడు. ఎందుకు? చంపడానికి. దావీదు పలానా గుహలో ఉన్నాడనగానే సౌలు మనుషులు పంపిస్తున్నాడన్న వార్త ఎవరో ఒకరు దావీదుకు చెప్తూ ఉంటారంట. వెంటనే అక్కడి నుండి ఆయన తప్పించుకొని వేరే గుహలోకి, వేరే అరణ్యానికి, వేరే దేశానికి వెళ్ళేవాడంట. ఇట్లా వెళ్ళే టైంలో వృద్ధులైనటువంటి ఆయన తల్లిదండ్రులు చాలా ఆటంకముగా ఉన్నారంట. వాళ్ళని ఎవరేం చేస్తారో అని ఆయన హృదయంలో నొచ్చుకొని మోయాబు రాజుకు ఒక మనవి చేశాడంట. నేను ఏ అరణ్యాలకు తిరుగుతున్నానో, ఏ అరణ్యంలో ఉంటానో, ఏ గుహలో ఉంటానో తెలియదు కాబట్టి కొంచెం నా మనస్సు నిబ్బరమై సౌలు వలన నాకు హాని లేదని అనిపించేంతవరకు కొంచెం నా తల్లిదండ్రులని నీ దగ్గరే పెట్టుకో అని మోయాబు రాజుకు చెప్పాడంట. చెప్తే ఆయన సరే అని ఒప్పుకున్నాడు. ఆయన చెప్తూ ఏమన్నా అంటే, కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపురం ఉండేటట్టు దావీదు మాట్లాడాడంట. మోయాబు రాజు దగ్గర దావీదు యొక్క తల్లి తండ్రి ఉండేటట్టు మాట్లాడాడు. అయితే ఇక్కడ మనం చదువుకున్న భాగంలో దేవుడిచ్చినటువంటి సంగతి ఏంటంటే, భక్తుడైన దావీదు దేవుని చేత అభిషేకం పొందినవాడు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రభావం కలిగినవాడు. అలాంటి దావీదు దగ్గరికి దాదాపుగా 400 మంది వచ్చారు. దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా ఇబ్బంది గలవారే దేవుని దగ్గరకు వస్తూ ఉంటారు ప్రియులారా. ఇలాగ ఇబ్బంది కలిగిన వారు దావీదు దగ్గరకు వచ్చారంట. దావీదే ఏం చేయబడుతున్నాడు చెప్పండి? తరం పడుతున్నాడు కదా సౌలు చేత. ఎక్కడుండాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయన్ని తరుముకుంటూ వస్తూ ఉన్నాడు సౌలు. అయితే తరం పడుతున్నటువంటి దావీదు దగ్గరికే జనాలంతా కూడా వచ్చేస్తూ ఉన్నారంట. ఇబ్బంది గల వారందరూ కూడా దావీదు దగ్గరకు వచ్చారు.
వారందరూ 400 మంది అయిపోయారంట. అయితే దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని దగ్గరికి, దేవుని చేత అభిషేకం పొందిన వారి దగ్గరికి ఎవరెవరు ఇబ్బందుల్లో ఉంటారో వారందరూ కూడా, దావీదే పారిపోతూ ఉన్నాడు సౌలు దెబ్బకు, మనం పోయి ఎక్కడ ఉండాలని అనుకోవట్లేదు. వాళ్ళు అనుకోకుండా ఏం చేస్తున్నారు, నేరుగా వచ్చేస్తున్నారు అంతే. అయితే దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇబ్బంది కలగగానే, కష్టం కలగగానే, శోధన రాగానే, ఇరుకు కలగగానే వెంటనే పరిగెత్తుకొని వారు దావీదు దగ్గరికి ఎందుకు వచ్చారంటే, దావీదు దేవుని చేత అభిషేకం పొందినవాడని వారు గుర్తుపట్టారు. తర్వాత సౌలుకు కూడా ఏ హాని దావీదు చేయలేదని వారికి అర్థమైపోయింది. దావీదు దగ్గరికి ఇంత 400 మంది సైన్యం వచ్చారని సౌలుకు తెలిస్తే ఈ 400 మందిని కూడా ఆయన చంపేస్తాడు. అయినా చంపినా పర్వాలేదు, కానీ దేవుని చేత అభిషేకం పొందినటువంటి దావీదును మాత్రం వదులుకోకూడదని వాళ్ళు అరణ్యానికి వచ్చారు. అరణ్యంలో భోజనం ఉంటుందా ఆయన 400 మందికి పెట్టడానికి? ఆయన గొప్ప అధికారం కలిగి ఉన్నాడు. ఆయన దగ్గర చాలామంది ధనవంతులు ఉన్నారు, చాలామంది గొప్పవారు ఉన్నారు, రాజులు కూడా ఆయన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుని చేత అభిషేకం పొందినవాడు దావీదని. కాబట్టి ఆయనకు కంప్లీట్గా భోజనం ఉండే పరిస్థితి ఏమీ లేదు. ఎందుకంటే వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవారు వెళ్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ అరణ్యంలోనే భోజనాలన్నీ రెడీ అయిపోతూ ఉన్నాయి. అందుకని కొన్నిసార్లు భోజనం తక్కువైనప్పుడు ఎవరి దగ్గర పంపించాడు దావీదు తన సైన్యం కోసం? నాబాలు దగ్గరికి పంపించాడు కదా. అయితే దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, భక్తుడైనటువంటి దావీదుకు గొప్ప ప్రభావాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రియులారా, ఇబ్బంది గల వారందరూ కూడా దావీదు దగ్గరికి చేరినట్లుగా, ఇబ్బంది గల వారందరూ, కష్టం గల వారందరూ తప్పకుండా దేవుని దగ్గరకు వస్తారు. ప్రియులారా, అది అరణ్యమా, ఇల్లుందా, పొలం ఉందా, స్థలం ఉందా, భోజనం ఉందా, ఇవన్నీ ఏం పట్టించుకోరు. దేవుని దగ్గరికి రావాలి అంతే. దేవుడు సేద తీరుస్తాడు, దేవుడు నెమ్మదిస్తాడన్న ఆశతో వారు వచ్చినట్లు అక్కడ వ్రాయబడింది. ఇబ్బంది గల వారందరూ వచ్చినట్లు వ్రాయబడింది. దానికి పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట చదువుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 67వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మమ్మను దీవించును, బూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. భక్తులైనటువంటి దావీదు దగ్గరికి వచ్చేవారు అందరూ ఏమనుకుంటున్నారంట, దేవుడు మమ్మల్ని తప్పకుండా దీవిస్తాడని వారు విశ్వసిస్తూ ఉన్నారంట. దేవుని చేత అభిషేకం పొందినటువంటి దావీదు దగ్గరికి మేము వస్తున్నాం కాబట్టి తప్పకుండా దేవుడు మమ్మల్ని దీవిస్తాడని వారు విశ్వాసం ఉంచుతూ ఉన్నారంట. తల్లి నా తండ్రి, లేక నేను నా భార్య నా పిల్లలు, నేను నా భర్త నా పిల్లలు అనేటువంటి సంకుచితమైనటువంటి ఆలోచన మన హృదయంలో ఉండనే ఉండదు. ప్రియులారా, ఈరోజు ఉన్నాం, రేపు ఉంటామో లేదో తెలియదు. ఈరోజు ఉన్నాం కాబట్టి దేవుణ్ణి మహింపరుద్దాం అనుకుంటారంతే. నిశ్చయముగా దేవుడు మన ఇబ్బందిలో విశాలత కలుగు చేయబోతున్నాడు. మన అప్పుల్లో కూడా కార్యానుకూలమైన మంచి సమయం ప్రాప్తింప చేయబోతూ ఉన్నాడు. తర్వాత మనతో ఎవరెవరు అసమాధానంగా ఉన్నారో వారందరినీ కూడా దేవుడు సంపూర్ణమైనటువంటి సమాధానం చేత మనల్ని నింపడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా దేవుని మాటకు తల వంచుదాం. ఇబ్బందిలో విశాలత దేవుడు కలుగు చేయబోతూ ఉన్నాడు, అప్పులు క్లియర్ చేయబోతూ ఉన్నాడు, అసమాధానంలో సంపూర్ణమైన సమాధానాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ఇట్టి ఆశీర్వాదాన్ని పొందుకొని ఆర్థిక ఇబ్బందులు తొలగించబోతూ ఉన్నాడని, మన కంటికి కనబడిన, చెవికి కనబడిని, హృదయానికి అర్థం కానటువంటి ఆశీర్వాదములతో దేవుడు నింపబోతున్నాడన్న సంగతిని జ్ఞాపకం తెచ్చుకొని దేవుని మాటకు తల వంచి దేవుని బిడ్డలమై ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.